పత్రి గారి దగ్గర లా ఆఫ్ గివింగ్ తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. పత్రి ఇందాక సార్ చెప్పినట్టు ఏమి ఇవ్వాలి అంటే సమయం ఇవ్వాలి అని. ఆ సమయం ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, సరి అయిన ప్లేస్లో మన యొక్క సమయాన్ని మనం వినియోగించుకోవాలి అని నేను పత్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి కొంత విని తెలుసుకోవడం జరిగింది. పత్రిజీ గారు 17 నెలల వారికి ఎంతో జ్ఞానం ఉన్న, ధ్యానం మార్గంలోకి వారు వచ్చేసి ఉన్న, అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి వారు సమయం ఇస్తూ ఉన్న సమయంలో వారు 17 నెలల పాటు శ్రీ సదానంద స్వామి గారి సేవకి వారి ఉద్యోగరీత్యా పనులు చేసుకుంటూ మధ్య మార్గంలో వారి సమయాన్ని ఇవ్వడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను పొందగలిగానని పత్రి గారు వారి మాటల్లోనే నేను విన్నాను. కాబట్టి ఈ సందర్భంగా మనము పత్రి గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదండి. నేను 19 గంటలు పనిచేసిన ఏకైక వ్యక్తి పత్రిజీ గారు. నేను పక్క నుండి చూడగలిగాను, ఆ అదృష్టం కలిగింది. సరి ఒక్క మాట కూడా వృధాగా మాట్లాడరు, ఒక్క రూపాయిని కూడా వృధాగా ఖర్చు చేయనీయరు. కాబట్టి మనము సరి అయిన సమయాన్ని వినియోగించుకుంటూ సరి అయిన సభలకు మనము చేయగలిగిన దానం అంటే తన్ మన్ ధన్ అని పత్రి గారు చెప్తారు. అంటే మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనము ఏది చేయగలుగుతామో, ఎవరి దగ్గర ఏది ఉందో దాన్ని ఇవ్వగలగాలి. ఇందాక 3 దాలు చెప్పారు సారు. మనలో అన్ని రకాలుగా ఉంటాం కదా, కాబట్టి ఈ 3 ధాలని మనం వినియోగించుకుంటూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని ముందుకు తీసుకెళ్దాం. అదే మనకి పత్రి గారు చెప్పిన మెసేజ్ అయినా, ఉపనిషత్తులు చెప్పినవైనా, పురాణాలు చెప్పినవైనా ఒకటే ఏంటంటే మన యొక్క సమయాన్ని, మన దగ్గర ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. నీ దగ్గర ఏది ఉంటే అది. పత్రి గారు నేను చూస్తా ఎన్నోసార్లు ఎవరన్నా వారికి బట్టలు తెచ్చిస్తారు, ఒకటి కూడా ఆయన ఎక్స్ట్రా పెట్టుకోరు. ఎవరన్నా 3 జతలు అంటే సార్ బర్త్డే అయితే ఒక 10 జతలు బట్టలు వచ్చేస్తాయి కదా, వెంటనే ఆయన 10 జతలు బీరువాలో నుంచి తీసి అందరికీ పంచేస్తారు. ముందు పంచడం రావాలి. మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో పిఎంసి ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. మనం పొందుతున్న జ్ఞానానికి మనం ఏమి ఇవ్వగలుగుతాము అని చాలామంది అంటారు. మనది నిష్కుల్క్ కదా, ఫ్రీ మెడిటేషన్ కదా అని. కానీ కొన్ని కార్యక్రమాలు మనం చెయ్యాలి అంటే కొంత సహకారం అవసరం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన దగ్గర మనం ఇస్తూనే ఉన్నాము, ఇవ్వడం మనకు అలవాటైంది. మనం ఎంత ఇస్తే అంత పొందుతున్నాము అన్న విషయాన్ని కూడా మనందరం గ్రహించాం కాబట్టి చేయగలుగుతున్నాము. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.